వేడి వేడి అన్నంలో గోరుచిక్కుడుకాయ ఫ్రై, బెండకాయ పల్లీలు ఫ్రై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ గోరుచిక్కుడుకాయలు కొన్ని ఉండిపోయాయి. వీటిని ఇలా వేస్ట్ చేయడం ఇష్టం లేక కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసేసి ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకున్నాను అన్నమాట. గోరుచిక్కుడుకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత గంజలోనే ఒక సైడ్కు అనేసి 2 పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి. దంచిన ఎల్లిపాయలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఒకసారి కలిపేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారపొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత టేస్ట్ సరిపోయేంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవంతా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కాసిన్ని బెండకాయలు కూడా ఉన్నాయన్నమాట. వాటిని కూడా ఇలాగే ఫ్రై చేస్తామనేసి ఇదే గంజిలో మళ్ళీ బెండకాయలు ఫ్రై చేసుకోవడానికి మళ్ళీ కాస్త ఆయిల్ వేసేసుకొని బెండకాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నిటిని వేయించి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి బెండకాయలలో పల్లీలు వేసి ఫ్రై చేస్తే బాగుంటుంది కాబట్టి ఇవన్నీ తీసేసిన తర్వాత కావలసినన్ని పల్లీలు వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేయించుకొని బాగా వేగించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కలిపేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారపొడి కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని తింపేసుకుంటే అయిపోతుంది. ఇంట్లో కొన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటే ఒక డేకు సరిపోయేంత కర్రీ అవుతుందన్నమాట. కొన్ని ఉన్నాయి కదా అని మనం పక్కన పెట్టేస్తే అవి రోజుకింత ఖరాబ్ అయిపోయి పక్కన పడేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసుకోండి. ఇలా కర్రీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా వేడి అన్నంలోకి గోరుచిక్కుడుకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై వేసుకొని టేస్ట్ చేస్తే ఎంతో బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.